శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం తులారాశి వారికి సొంత గృహయోగం ఏర్పడాలంటే ఏ దైవాన్ని పూజించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి పరిశీలిద్దాం. తులారాశి వారు సహజంగానే అదృష్టవంతులు. వీళ్ళు బాగా స్థితిమంతులు, స్థిరాస్తి కలిగినటువంటి కుటుంబంలోనే జన్మిస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి దేనికి లోటు లేకపోవడం వల్ల వీళ్ళకి సొంత గృహం, మనకంటూ ఒక గృహం ఉండాలి అనే ఆలోచన సాధారణంగా రావడం అనేది జరగదు. అందరూ ఇల్లు కొనుక్కుంటున్నారు, మనం కూడా కొనుక్కోవాలి అన్నటువంటి ఆలోచన వల్ల కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి చతుర్థ స్థానం మకర రాశి అవడం వల్ల ఏదైనా సొంత గృహయోగం చాలా ఆలస్యంగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక లగ్జరీ సంబంధించిన హోమ్లో నివసించడం వల్ల వీళ్ళు అటువంటి ఇల్లే కొనుక్కోవాలనే ప్రయత్నంలో చాలా వరకు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఏ గృహం కూడా నచ్చదు. సొంతంగా కట్టుకోవాలనే ఆలోచనలో దానికి కూడా తగిన స్థలం కూడా లేకపోవడం వల్ల చాలా లేటుగా వీరి జీవితంలో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. ఏర్పడితే మాత్రం చాలా గొప్పదైనటువంటి విలాసవంతమైనటువంటి గృహం ఏర్పడడం, అంటే ఇంచుమించుగా ఒక బంగళా లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కూడా వాళ్ళ జన్మజాతకంలో శుక్రుడు యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే శుక్రుడు ఒక విధంగా లగ్జరీస్కి, విలాసవంతమైన జీవితానికి, కంఫర్ట్స్కి కారణం అవుతూ ఉంటాడు. అయితే గృహయోగం ఇవ్వాలంటే మాత్రం కుజుడు కంపల్సరీగా బలంగా ఉండాలి. చతుర్థ స్థానం, చతుర్థ భావం కూడా బలంగా ఉండాలి. కాబట్టి కుజుడు యొక్క బలం తప్పనిసరి. అంటే కుజుడు ఇక్కడ అలాగే ఉచ్చులో ఉంటాడు కాబట్టి కామన్గా ఈ రాశి వారికి ఒక గృహం అంటూ ఏర్పడితే దాని తర్వాత వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంటు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ముందుగా కనీసం ఒక 100 గజాల స్థలం కొన్నా సరే దాని తర్వాత ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరానికి కూడా ఏదో ఒక స్థిరాస్తి కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు తొలిసారిగా భూమి కొన్న తర్వాత చతుర్థ భావంలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాడో వీళ్ళ ఆలోచన, సంపాదన అంతా కూడా భూములు, ఆస్తుల మీద తిరుగుతూ ఉంటుంది. ఎవరో పెద్ద లగ్జరీ ఇల్లు కొనుక్కున్నాడు, మనం కూడా దాని మించినటువంటి గృహం కొనుక్కోవాలి. ఈ విధంగా అనేక రకంగా వీళ్ళు స్థిరాస్తులు సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మొదటి స్థిరాస్తి సంపాదించడానికి ఇంచుమించుగా వీళ్ళ జీవితంలో 35-36 సంవత్సరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళ జన్మజాతకంలో శని భగవానుడు ఉచ్చులో ఉన్నప్పుడు కంపల్సరీగా వీళ్ళు ప్రభుత్వ బంగళాల్లో నివసించడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు గవర్నరో, ఎమ్మెల్యేలో, ఎంపీఓ రావడం వల్ల కానీ, పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు స్థాపించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే వీరు చిన్న స్థాయిలో పుట్టి సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి బంగళాలో అయితే వీరు నివసిస్తూ ఉంటారో అటువంటి గృహాన్ని వీళ్ళు సొంతం చేసుకోవడం, కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ రాశివారు ఇల్లు కొనుక్కోవాలనే ప్రయత్నం చేసి మొదలెట్టినప్పుడు మీ యొక్క ఆశయం, మీ యొక్క కళల్లో ఎటువంటి గృహం కొనుక్కోవాలి అనే ఆలోచన ఉందో అటువంటి గృహం మీరు ముందు అద్దెకి వెతుక్కునే ప్రయత్నం చేయండి. ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇండిపెండెంట్ హౌస్లోకి అద్దెకి దిగండి. లేదు ఒక అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే ముందు అందులోకి దిగండి. అందులోకి దిగిన తర్వాత ఒక 6 నెలలకి మీరు సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ, అంటే మీరు ఎందులో ఎటువంటి గృహంలో ఉంటే మీకు అటువంటి గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అది 6 నెలల తర్వాత మీకు అటువంటి జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పుడు ఒక సాధారణటువంటి చిన్న ఇంట్లో నివసిస్తూ పెద్ద బంగళా కొనాలని ప్రయత్నం చేస్తే అది జరిగే అవకాశం లేదు. కాబట్టి ముందుగా మీరు ఎటువంటి ఇంట్లు కావాలంటే అటువంటి దాంట్లో
ఉండడం వల్ల, నివసించడం వల్ల ఆ చతుర్థ భావం యాక్టివేట్ అయ్యి మీకు అటువంటి గృహం నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా మకర రాశి వారికి ఫస్ట్ గృహం కొనడమే కొద్దిగా కష్టమవుతుంది. దాని తర్వాత చాలా అనేక గృహాలు వీళ్ళు కొనడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వ్యాపారమే ఈ విధంగా రియల్ ఎస్టేట్లో మారడానికి, కన్స్ట్రక్షన్లో మారడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా వీళ్ళు ఆ బిజినెస్లోకి మారడం కూడా వీళ్ళ స్థిరాస్తి కొన్న తర్వాత ఇంప్రూవ్మెంటు, మార్పు కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో, సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని, ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో, చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్నా, ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వలన అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే
ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో, సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.